సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ధనుష్ వ్లాగ్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఏంది అలా వీడియో అంటే మనము పిల్లి మంటపం పోతున్నాము. శివాలగట్టు దర్శనం అయిపోయింది. ఇప్పుడు పిల్లి మంటపం దగ్గర ఉన్నా నేను. ఇప్పుడు ఎవరెవరు పోయినారంటే నేను మా దోస్తులు పోయినాము. ఇంకా ఆడ మొత్తం గుడి చూస్తున్నారు కదా, మంచిగా ఉందా అని కామెంట్ చేయించారనా. ముంగట్నే శంషాన్ గట్టు, ఈడ మధ్యలో మనకు శివుడు ఉండు, అంటే దాని ఆపోజిట్ ముంగటనే శివుడు ఉండు, మధ్యలో నీళ్ళున్నాయి. ఇంకా ఒక డైలాగ్ చెప్తా, వినండి సరేనా? నా దగ్గర అన్నీ ఉన్నాయని ఎగరకు, ఎగిరిన వాళ్ళు లాస్ట్కి ఈడికే రావాలి, ఏం లేని వాళ్ళు కూడా ఈడికే రావాలి. అర్థమైందా? అన్నీ ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని ఏం అనుకోక. ఎందుకంటే మొత్తం రావాల్సిందే మొత్తం శంషాన్ గట్టికే. అర్థమైందా? అది ఉంది ఇది ఉంది, పైసా వస్తుంది అది వస్తుంది, ఎవ్వరు రారు, ఒక్కడు రావాలంతే. వచ్చేటప్పుడు కూడా ఒక్కడే, పోయేటప్పుడు కూడా ఒక్కడే. అర్థమైందా? ఇంకా గైస్ ఆడ అమ్మవారు ఉంది అంటే ఆడ లోపల ఓడలే నేను. ఇంకా లేట్ అవుతుంది మనకని. ఇంకా ఈడ మొత్తం మీకు చరిత్ర కావాలంటే ఈడ బోర్డు పైన ఉంది, మొత్తం అది చదువుకోండి సరేనా? గుడి ఎట్లుంది కామెంట్ చేయండి సరేనా, మంచిగా ఉందా లేదా అని. ఇంకా ఎందుకు రా శివుని గుడిని అంతా తిరుగుతాం అంటే, మనకు వచ్చేటప్పుడు కూడా ఆయననే, పోయేటప్పుడు కూడా ఆయననే. ఇంకా నేను నమ్మకం పెట్టే శివుని పైన పెట్టా. కలభైరవ అష్టకం కూడా అవుతుందంట గైస్. ఈడ అమాస నైట్ 11:30 నుంచి షురు, 11 o'clock నుంచి షురు అంట టైమింగు. మండే కూడా అవుతుందంట. ఇంకా అంత నాకు తెలియదు, నాకు తెలిసిందంతా చెప్తున్నాను మీకు సరేనా? ఇంకా ఆడికి పోయినాక కలుస్తాం మీకు సరేనా? ఇంటికి పోయినాక. చలో రైట్. జై శ్రీ మహాకాల్, ఓం నమః శివాయ.